ఎక్స్పర్ట్స్ వెబ్వర్క్స్ అందిస్తున్న సేవలు పర్సనల్ వెబ్సైట్స్, బిజినెస్ పోర్టల్స్, ఈ-కామర్స్, వెబ్సైట్ డెవలప్మెంట్, మెయింటెనెన్స్, ఈమెయిల్ మార్కెటింగ్, బల్క్ SMS, అస్ట్రాలజీ సర్వీసెస్ కోసం సంప్రదించండి www.expertwebworks.com. ఈమెయిల్ info@expertwebworks.com. ఫోన్ నంబర్లు ఇండియా 9849156015, అమెరికా నంబర్ 150341964889. .com ప్రేక్షకులకు శ్రీ జైనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు మన ముందు పంచాంగ పఠనం చేయనున్నారు శ్రీ మూలుగు సిద్ధాంతి గారికి స్వాగతం, సుస్వాగతం. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభాకాంక్షలు. నమస్కారం అండి. నమస్కారం సార్, ఈ సంవత్సరం నవనాయక ఫలితాల గురించి చెప్తారా? తప్పకుండానమ్మా. ఈ సంవత్సరం రాజ్యాధిపత్యం చంద్రుడికి వచ్చింది. చతుషష్ఠి కళాకోవిదుడైన చంద్రుడికి రాజ్యాధిపత్యం వచ్చింది. రాజకీయాల్లో అనిశ్చిత స్థితి, అవినీతి, కప్పదాట్లు అధికమవుతాయి. ప్రజాస్వామ్య విలువలు చెప్పుకోదగిన స్థాయిలో పతనం చెందుతాయి. చట్టసభలు, ప్రభుత్వం, ప్రజా సమస్యలు పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యం పెరుగుతుంది. కుల, మత, వర్గ, ప్రాంతీయ విభేదాలు అధికమవుతాయి. క్రీడలలో నీచమైనటువంటి రాజకీయాలు చోటు చేసుకుంటాయి. మనుషులలో కల్మషం పరాకాష్ఠకు చేరుకుంటుంది. స్నేహాలు, బంధుత్వాలు, అనుబంధాలు అన్ని డబ్బులతోటే ముడిపడి ఉంటాయి. స్వచ్ఛమైనటువంటి ప్రేమానురాగాలు కరువైపోతాయి. కల్తీ పాలు, కల్తీ నెయ్యి, కల్తీ పెరుగు, నూనెలు, ఆహార పదార్థాలు ప్రజల్లో విశృంఖలంగా చలామణి అవుతాయి. వాళ్ళ ఆరోగ్యాల మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి. అదేవిధంగా వీటన్నిటిని చూస్తూ కూడాను ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తుంది, కానీ చెప్పుకోదగిన చర్యలేవి తీసుకోదు. కబేళాలకు తరలించబడుతున్న పశు సంతతిని ఆ భగవంతుని రక్షించాలి. ఇది ఈ సంవత్సరం చాలా దుర్నిమిత్తమైనటువంటి ఫలితం. ఇది చెప్పడానికి చాలా బాధగా ఉంది. అనేక రకాలైనటువంటి పాలిచ్చేటువంటి జంతువుల్ని వజ్రశిలకు పంపించేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తోందని తెలియజేయడానికి చాలా బాధపడుతున్నాను. నీతి, నిజాయితీ సమాజంలో దాదాపుగా అంతరించిపోతాయి. ఫైనాన్స్ కంపెనీల మోసాలు అధికమవుతాయి. ప్రజలు వీధిన పడతారు. కష్టపడి సంపాదించుకున్న డబ్బు నేలపాలవుతుందమ్మా. ఎన్నడూ కనీ విని ఎరుగనటువంటి విద్వేషాల్ని ఈ సంవత్సరం మనం చూడబోతున్నాం. తగాదాలు, వివాదాలు, విద్వేషాల్ని ఈ సంవత్సరం మనం చూడబోతున్నాం. ఉగ్రవాదుల కార్యకలాపాలతో జనులు భయభ్రాంతులవుతారు. ప్రజా శ్రేయస్సు కోసం వెచ్చించే ధనం రాజకీయ నాయకుల పరం అవుతుంది. స్త్రీలకు భద్రత కరువవుతుంది. కఠిన చట్టాల వల్ల ప్రయోజనం ఉంటుందని భావించిన వారికి తీవ్రమైనటువంటి నిరాశ మిగులుతుంది. ఈ జయనామ సంవత్సరంలో పరిపాలన బహు నికృష్టంగా ఉంటుంది. సరిగ్గా పరిపాలన చేసే మంచి రాజకీయ నాయకులకు దుష్ట శక్తులు అడ్డుపడతాయి. పైగా రాజ్యాధిపత్యం కూడా చంద్రుడికే వచ్చింది. దాంతోపాటు మంత్రిత్వం కూడా చంద్రుడికే వచ్చింది. మంత్రి అతనే. అధికారుల పెత్తనం, స్వతంత్ర నిర్ణయాలు అధికమవుతాయి. మంత్రులను అధికారులు లెక్క చేయరు. అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి మినిస్టర్లకి విలువ లేదు. ముఖ్యమైన స్థానాల్లో ఉన్న అధికారులు సమన్యాయం పాటించరు. కులానికి, ధనానికి ఇచ్చిన ప్రాధాన్యత దేనికి ఇవ్వరు. అవినీతిని పెంచి పోషించడంలో అధికారుల పాత్ర గణనీయంగా ఉంటుంది. వీళ్ళు రాజకీయ నాయకుల్ని మించి అన్యాయాలు, అవినీతి చేస్తారు. న్యాయస్థానాల జోక్యం అధికమవుతుంది. సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు న్యాయస్థానాల వల్ల మాత్రమే కొద్దో గొప్ప ఊరట కలుగుతుంది, కానీ మరేమీ కనిపించట్లేదు. కొందరు అధికారులు న్యాయస్థానాల ఆదేశాలను కూడా లెక్క చేయరు. ప్రతి చోట శైలసారథ్యం చేసేవారికి, తప్పుడు సలహాలు ఇచ్చేవారికి పెద్దపీట వేస్తారు. నయవంచకులు, ద్రోహులు, సంఘ విద్రోహ శక్తులు పెత్తనం చెలాయిస్తారు. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంటుంది.
నిఘా సంస్థల వైఫల్యాల వల్ల పెద్ద స్థాయిలో నష్టం జరుగుతుంది, పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యమైన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు బయటపడతాయి. దొంగ స్వామీజీల హవా నడుస్తుంది. రౌడీ స్వామీజీలు కొత్తగా పుట్టుకొస్తారు. వీళ్ల ఆధ్వర్యంలో సమాంతరమైనటువంటి ప్రభుత్వం నడుస్తుంది. అంటే ఒక స్వామీజీ చెప్తే చాలు ఏ పనైనా అయిపోతుంది, మినిస్టర్ చెప్పినా కానీ కాదు. ఈ స్వామీజీల ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. మత ప్రస్తావన, మత సంబంధమైనటువంటి సున్నితమైనటువంటి అంశాలు ప్రధానమైనటువంటి ప్రస్తావన అంశాలు అవుతాయి. ప్రధాన చర్చకు తెరదీస్తుంది. ముఖ్యమైన స్థానాల్లో ఉన్న ముఖ్యమైన వ్యక్తులు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాజకీయాల్లో నిజాయితీ, పరిపాలన దక్షత కన్నా ఎక్కువగా కుల రాజకీయాలే ప్రధానమైనటువంటి ప్రస్తావన అంశం అవుతాయి. ఉన్నతాధికారుల్లో ఐక్యత మంత్రులకు వెలుగండాలుగా నిలుస్తుంది. అంటే అధికారులంతా ఏకమైపోతారు, మంత్రులు ఏకాకులు అవుతారు. ఈ అధికారులు అందరూ ఉన్నటువంటి ఐకమత్యం ఏదైతే ఉందో అది మంత్రుల యొక్క అధికారాన్ని సవాల్ చేసే విధంగా ఉంటుంది. ఒక మాట చెప్పండి, వాళ్ళు లెక్క పెట్టరు. వాళ్ళ ఇష్టం వచ్చిన అడ్రస్ వాళ్ళు ఇచ్చేసుకుంటారు, కానీ మినిస్టర్లను లెక్క పెట్టే పరిస్థితి లేదు. చంద్రుడు మంత్రి కావటం వల్ల మంచు అధికంగా కురుస్తుంది, జల బీభత్సాలు అధికమవుతాయి. ఎందుకంటే జలానికి కారకుడు చంద్రుడు. అంచేత జల బీభత్సాలు అధికమవుతాయి, ప్రాణ నష్టం జరుగుతుంది, నౌకా ప్రమాదాలు కూడా అధికమవుతాయి, విహారయాత్రల్లో అపశృతులు అధికమవుతాయి, మానసిక ఉన్మాదులు సంచలనం సృష్టిస్తారు. నా సలహా ఏంటంటే సాధ్యమైనంత వరకు విద్యార్థులు కానీ ఈ చదువుకునే పిల్లలు కానీ ఈ పిక్నిక్లకు వెళ్లకుండా ఉండటం చాలా మంచిది. ముఖ్యంగా నీళ్లు ఉన్న చోట పిక్నిక్ వెళ్ళటం అనేది ఈ సంవత్సరం చాలా చాలా ప్రమాదం. తల్లిదండ్రులు ఏదో విధంగా పిల్లల్ని బతిలాడుకొని ఈ పిక్నిక్లు వెళ్లేటువంటి కార్యక్రమం, ఈ టూరిజం కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటిని మానుకోవటం అనేది చాలా చెప్పదగిన సూచన. కొంతమంది కష్టం కలిగించినా సరే వాస్తవం చెప్పడం నాకు అలవాటు. గత సంవత్సరం నేను చెప్పిన విషయాలు 100% ఫలించాయి. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నేను మీ మేలు కోరే చెప్తున్నాను. సేనాధిపత్యం రవికి వచ్చిందమ్మా. క్షత్రియ గ్రహమైన రవికి సేనాధిపత్యం వచ్చింది. రక్షణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. యుద్ధానికి బీజాలు పడతాయి. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సైన్య సేవలు ఎంతో ప్రశంసనీయంగా ఉంటాయి. స్వీయ రక్షణ దళాలు అధికమవుతాయి. వ్యక్తిగత రక్షణ, ఆస్తుల రక్షణ, పౌర హక్కుల రక్షణ పెను సవాలుగా మారుతుంది. గూఢచర్యం పాత్ర కూడా బాగా పెరుగుతుంది. మిలిటరీ, పోలీసు ఉద్యోగాల్లో నియామకాలు అధికమవుతాయి. నిషేధిత సంస్థలు కూడా, అంటే ప్రభుత్వం నిషేధించిన ఉగ్రవాద సంస్థలు కానీ ఇవి కానీ ఏవైతే ఉన్నాయో అవి కూడా తమ బలాన్ని పెంచుకుంటాయి. ప్రజల్లో అభద్రతాభావం పెరుగుతుంది. ముఖ్యమైన పట్టణాల్లో హింసాత్మక విషాద సంఘటనలు చోటు చేసుకుంటాయి. కీలకమైన నేరగాళ్లను, తీవ్రవాదులను పట్టుకోవడం జరుగుతుంది. విదేశీ మోజు అధికమవుతుంది. చట్టంలో ఉన్న లోపాలను అనుసరించి నేరస్తులు తప్పించుకోగలుగుతారు. వాళ్ళ తెలివితేటలన్నీ కూడా అక్కడే కనపడతాయి. గొప్ప వాళ్లకు ఒక న్యాయం, లేని వాళ్లకు, నిరుపేదలకు మరొక న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఈ సంవత్సరం సూచిస్తున్న అంశాల్లో ప్రధానమైనది. ఇది బుధుడికి వచ్చింది, రాకూడదు. ఆహార ధాన్యాలు, ఆకుకూరల కన్నా వాణిజ్య పంటల సాగు అధికమవుతుంది. వ్యవసాయం ఒక స్థిరత్వం లేని వ్యాపారంగా మారుతుంది. వనమూలికలు, ఔషధ సంబంధమైన మొక్కలు బాగా వృద్ధి చెందుతాయి. కల్తీ పదార్థాలు, పానీయాలు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతాయి. ప్రజల ఆరోగ్యంతో, ప్రాణాలతో వ్యాపారం చేసేవాళ్ళు అధికమవుతారు. ప్రభుత్వం మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తుంది. విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉందని చాలా మందికి తెలియదు. కష్టం రైతులది, లాభం దళారులది, మధ్యవర్తులది. ఎన్ని రాయితీలు ఇచ్చినా రైతులు దాచుకునేది మాత్రం ఏమీ ఉండదు. రైతుల కన్నా రైతు కూలీలే హాయిగా ఉంటారు. భగవంతుని దయ వల్ల వాణిజ్య పంటలు రైతులను కొంతవరకు ఆదుకుంటాయి. ఆహార పదార్థాల్లో సహజమైనటువంటి రుచి, రంగు ఏమీ కనిపించవు. ఎగుమతులు పెరుగుతాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. పశువులకు సైతం కల్తీ ఆహారాలే గతవుతుంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, మీడియా ప్రచార సాధనాలు ఈ కల్తీ భాగవతాన్ని బయటపెట్టి విమర్శించిన పాలకుల్లో ఏమాత్రం చలనం ఉండదు. ఆర్థిక సంస్కరణలు వికటిస్తాయి. సైనికుల ముసుగులో తీవ్రవాద కార్యకలాపాలు జరుగుతాయి. ఇక ధాన్యాధిపత్యం కుదురుకు వచ్చింది. ధాన్యం దిగుబడి బాగుంటుంది, మంచి ధర పలుకుతుంది. ధాన్యం పరమార్థం పేదలకు చేరుతుంది. స్వల్పంగా ధాన్య నష్టం జరుగుతుంది. గిడ్డంగుల్లో ధాన్యం
సమృద్ధిగా ఉంటుంది. హోటల్ భోజనాల ధర పెరుగుతుంది. ఆహార సంబంధమైన అన్ని తినుబండారాలు అధికమైన ధర కలిగి ఉంటాయి. అన్నదాన సత్రాలు అందరికీ బాసటగా నిలుస్తాయి, ఎక్కువగా వెలుస్తాయి మా అన్నదాన సత్రాలు. ప్రతి వాళ్ళు కూడా అన్నదాన సత్రాలు పెట్టి ప్రజలకు అంతో ఇంతో సేవ చేయాలని చెప్పని ఉల్లి, వెల్లుల్లి, గుగ్గిలం, దుంపకూరలు, వేరుశనగ, జీడిపప్పు, సుగంధ ద్రవ్యాలు, ధనియాలు, ఏలకులు, లవంగాలు, వక్క, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మధుర పదార్థాలు అంటే స్వీట్స్, గోంగూర, కరివేపాకు, కొత్తిమీర, మిరపకాయలు, మామిడికాయలు, నువ్వుల నూనె అత్యధిక ధర కలిగి ఉంటాయి. సామాన్య మానవుడికి అందుబాటులో ఉండవు. ఇది చాలా బాధాకరమైన విషయం. నిత్యావసర వస్తువులకు కృత్రిమమైన కొరత ఏర్పడుతుంది. బ్లాక్ మార్కెట్ అధికమవుతుంది. చిన్నపిల్లలు ఆహార పదార్థాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మన పిల్లలే కదా కొనుక్కు తింటున్నారు, మాట వింటలేదనే మాట మాత్రం పొరపాటు కూడా చెప్పొద్దు. పిల్లలు బయట పదార్థాలు తినకుండా ఈ ఆధునికమైనటువంటి వచ్చినటువంటి పదార్థాలు తినకుండా వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి, కట్టడి చేయాలి. ఆ విషయంలో పిల్లలతో స్పర్ధలు వచ్చినా వాళ్ళు ఎంత గొడవ చేసినా కానీ ఈ తినుబండారాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం వాళ్ళకి పెట్టద్దు. ఏదో ఒకటి ఇంట్లోనే చేసి పెట్టడం అనేది వాళ్ళు చెప్పదగినటువంటి సూచన. కాకపోతే మంచి పాలు ఇవ్వండి. ఇతరత్రా విషయాలు ఏవైతే ఉన్నాయో బలవర్ధక ఆహారం దాన్ని ఇవ్వండి. రకరకాల పిండి వంటలు మీ ఇంట్లోనే చేసి పెట్టండి. బయట వచ్చేటువంటి ఈ యొక్క కొత్త పదార్థాలు ఏవైతే ఉన్నాయో వంటకాలు, ఇవేవో రకరకాలైనటువంటి పిజ్జాస్ అని, బర్గర్లని, తర్వాత ఏదో రకరకాల పేర్లు చెప్పకూడదు మనం సాంకేతిక కారణాల వల్ల. ఇవి కరకరలాడే అవన్నీ రకరకాలు వస్తున్నాయి. అవి మాత్రం పొరపాటు కూడా పిల్లల్ని తినేయద్దు. వాళ్ళ ఆరోగ్యం మీద తీవ్రమైన వ్యతిరేకమైన ప్రభావం చూపిస్తాయి. కల్తీ పదార్థాలు మానవ జీవితంలో భాగం అవుతాయి. సర్దుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి పరిష్కారం లేనటువంటి స్థితికి గోచరిస్తుంది. అర్ఘ్యాధిపత్యం రవికి వచ్చిందమ్మా. వింధ్య హిమాలయ పర్వత ప్రాంతములకు ప్రతికూల కాలం. పర్వతాలు కంపిస్తాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశం, అమెరికాలకు ప్రతికూల కాలం. తీవ్రమైన తుఫాన్లు సంభవిస్తాయి. అతివేగంగా గాలి వీస్తుంది. పట్టణాలకు, పల్లెలకు, గ్రామాలకు, సముద్ర తీర ప్రాంతాలకు విశేషమైనటువంటి నష్టం కలుగుతుంది. సముద్రం మధ్య దీవులకు అగ్ని పరీక్షాకాలం. మన రాష్ట్రంలో జనుల్లో కల్లోలాలు, పరస్పర కలహాలు, అశాంతితో కూడిన వాతావరణం ఏర్పడుతుంది. అన్ని సమస్యలకు పరిష్కారం మానవుడి చేతిలో లేదని చెప్పని తేలిపోతుంది, తెలిసిపోతుంది, తేలిపోతుంది. రెండు జరుగుతాయి. ప్రకృతి విపత్సాలకు మానవుడు ఎదురు ఈదలేడని మరొక్కసారి ఈ సంవత్సరం చాలా గట్టిగా రుజువు అవుతుంది. అలాంటి చేదనుభవాలు చూడబోతున్నాం ఈ సంవత్సరం. అందరికి అవసరమైనటువంటి మేఘాధిపత్యం అమ్మ, ఇది కూడా రవికి వచ్చింది. అధికమైన వర్షాలు ఇబ్బంది పడతాయి. అవసరం ఉన్న చోట వర్షాలు పడవు. మానవుడి కష్టాలకు ప్రధాన కారణం సముద్రమేనని మరోసారి రుజువు అవుతుంది. వర్షపాతం భయం గొలుపుతుంది. అంతేకాకుండా కొండల్లో, లోయల్లో, పర్వత ప్రాంతంలో ఎందు పట్టణాల్లో అధిక వర్షం కురుస్తుంది. అనేక కష్ట నష్టాలకు కారణమవుతుంది. పిడుగుబాటు వల్ల జన నష్టం కలుగుతుంది. వడగండ్ల వాన వల్ల పంట పొలాలకు నష్టం కలుగుతుంది. ఈదురుగాలుల వల్ల కొన్ని ప్రాంతాలకు విశేషమైనటువంటి నష్టం సంభవిస్తుంది. గాలిలో వేగం అధికం అవుతుంది. గాలిలో మామూలుగా ఉండే వేగం కంటే కూడాను అత్యధికమైనటువంటి వేగం కలుగుతుంది అన్నమాట ఈ సంవత్సరం. ఆత్మీయులు అభిమానాన్ని, ప్రేమానురాగాల్ని, సహాయ సహకారాన్ని సైతం డబ్బుతోటే కొనుక్కోవాల్సినటువంటి దుర్నిమిత్తమైన పరిస్థితి ఈ సంవత్సరం సూచిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో తీవ్రవాద, ఉగ్రవాద సంఘటనలు చోటు చేసుకుంటాయి. యువత పెడత్రోవ పడుతుంది. కుల, మత, వర్గ విచక్షణలు, ప్రాంతీయ విచక్షణలు యువతను పెడదోవ పట్టిస్తాయి. అదుపులు పెట్టేవాళ్లే ఉండరు. రసాధిపత్యం శుక్రుడికి వచ్చింది. సభ్య సమాజం తలదించుకునే విధంగా యువతీ యువకుల ప్రవర్తన ఉంటుంది. రకరకాల మత్తులనిచ్చే పదార్థాలు అందుబాటులోకి వస్తాయి. పబ్బులు, క్లబ్బులు, డబ్బులు, ఇదే ఆంధ్రప్రదేశ్. సాంస్కృతిక కళారంగాలు కలుషితం అవుతాయి. కుళ్ళు రాజకీయాలు తోడు చేసుకుంటాయి. బలహీన వర్గాల వారికి, అణగాన వర్గాల వారికి శక్తి సామర్థ్యాలు ఉన్న అవకాశాలు లభించవు. రసాయన సంబంధమైన ద్రావకాలు, అత్యంత ఖరీదైన డ్రగ్స్ సంఘ వ్యతిరేక శక్తులకు చక్కగా అందుబాటులోకి వస్తాయి. కల్తీ పెట్రోలు, డీజిలు, కల్తీ కిరసనాయిలు, ఆరోగ్యాన్ని చెడగొట్టే మందులు
నిరాటంకంగా ప్రజల్లో చలామణి అవుతాయి అధికారుల అండదండలతోటి. రవాణా ఖర్చులు అధికంగా గోచరిస్తున్నాయి. రవాణా అంటే ప్రయాణం పెట్టుకున్నామంటే మనకి దుంప దిగినట్టు లెక్క. సూట్ కేసులతో డబ్బులు పట్టుకుపోవాల్సిందే. భయ నీడలో జనులు కాలం వెళ్లదీయవలసిన విచారకరమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అగ్రవర్ణాల వారికి పలు రంగాల్లో చేదు అనుభవాలు ఏర్పడతాయి. అగ్రవర్ణాల ఆధిపత్యానికి పెను సవాళ్లు ఏర్పడతాయి. రోగం ఒకళ్ళకి, వైద్యం మరొకరికి అన్నట్టుగా అన్ని రంగాల్లో ఇదే పరిస్థితి నెలకొంటుంది. నిరాశ, కోపాలు జనుల్లో ఎక్కువ అవుతాయి. ప్రజలు విసుగు మీద ఉంటారు. ప్రతిదానికి అధికమైన కోపం కలిగి ఉంటారు. ఎవరిని కదిలించిన విసుగు, కోపం అవి ఎక్కువగా ఈ సంవత్సరం సూచిస్తుంది. ఇక చివరిదమ్మా, నీరసాధిపత్యం ముదురుకు వచ్చింది. మేధా సంపత్తి, ఆధునిక పరిజ్ఞానం వక్ర మార్గాన పడతాయి. దిగ్భ్రాంతికరమైనటువంటి సంఘటనలు జనులకు ఆశ్చర్యం, ఆందోళన కలిగిస్తాయి. పూజలు, యజ్ఞయాగాది క్రతువులు అధికమవుతాయి. పవిత్ర క్షేత్రాల నుండి ఆధ్యాత్మిక చింతనా పరులని వెళ్ళగొడతారు. అంతేకాకుండా దేవాలయాల్ని నమ్ముకొని జీవిస్తున్న వారిని బయటికి నెట్టివేస్తారు. బ్రాహ్మణుల పరిస్థితి కడు దమనీయంగా మారుతుంది. అయితే దైవానుగ్రహం వల్ల బ్రాహ్మణులు తమ జీవన వృత్తిని మాత్రం నిలబెట్టుకోగలుగుతారు. వయస్సులు వ్యాపారంలోనే కాక రాజకీయంగా కూడా బాగా రాణిస్తారు. తల్లిదండ్రుల మాట వినే పిల్లలు అరుదుగా ఉంటారు. ఎదిరించే వాళ్ళు అధికమవుతారు. పిల్లల మాట వింటే పెద్దలకు గౌరవం దక్కుతుంది. వినకపోతే చీత్కారానికి, ధిక్కారానికి లోనవుతారు. ప్రేమ వివాహాలు నవ్వుల పాలవుతాయి. వర్ణాంతర, కులాంతర వివాహాలు అధికమవుతాయి. దిగజారిన రాజకీయాలే దేశానికి గతి అవుతాయి. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారు విశేషంగా ధనం సంపాదిస్తారు. అనేక సమస్యల్ని అవలీలగా పరిష్కారం చేసిన మహామహులే తమ పిల్లల చేతుల్లో కీలు బొమ్మలుగా మారిపోతారు. ఏమీ చేయలేరు. పూజా ద్రవ్యాల ధరలు పెరుగుతాయి. దేశ ఆర్థిక పరిస్థితి గాడిలో పడుతుంది. అనేక కఠిన సమస్యల్ని అవలీలగా అధిగమించిన భారతదేశం యువతరాన్ని శాసించి వారిని సన్మార్గంలో పెట్టలేక సతమతం అవుతుంది. కుంగిపోయినటువంటి రథచక్రాల చెంత నిస్సహాయుడైన కర్ణుని వలె దీన వదనై భరతమాత కూలపడుతుంది. దేశాన్ని బాగు చేద్దామనుకున్న మంచి వ్యక్తులు శిఖండి వంటి ప్రస్తుత రాజకీయాలను చూసి భీష్ముని వలె అస్త్రసన్యాసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రకమైనటువంటి స్థితిగతులు నవనాయక ఫలం వల్ల భవిష్యత్ భారతాన్ని సూచిస్తున్నాయి.